సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా డే 2 ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేస్తాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసాము. సో క్యాబ్ బుక్ చేసేటప్పుడు మనకు తెలిసిన విషయమే, ఎప్పుడైనా కూడా ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ద బెస్ట్ థింగ్ ఏంటంటే మన హోటల్ రోడ్ దగ్గరకు వచ్చి బుక్ చేసేసి మళ్ళీ లోపలికి వచ్చి క్యాబ్ వచ్చేంతవరకు వెయిట్ చేసింది చాలా బెటర్. మేమైతే అలాగే చేసాము. ఇప్పుడు క్యాబ్ వస్తుంది, మేము ఇప్పుడు టైగర్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. సో క్యాబ్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు టైగర్ పార్క్ వెళ్తున్నాము. క్యాబ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పటాయా బీచ్. సో మేమైతే పటాయా బీచ్ దగ్గర హోటల్ తీసుకున్నాము, ఎందుకంటే హ్యాపెనింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయి అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నైట్ లైఫ్ బాగా ఉంటుంది, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. సో అందుకు మీకు బిజీగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి ఏరియా అంటే ఇక్కడైతే మీరు తీసుకోవచ్చు హోటల్. సో టైగర్ పార్క్ అయితే వచ్చాము అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి, లైక్ స్మాల్, మీడియం, బిగ్ అని. ఇంకా ఎలాగో వచ్చాము కదా, బిగ్ టైగర్ చూస్ చేసుకున్నాం మేము. అండ్ భయం ఉంది దగ్గరికి వెళ్ళాలంటే, ట్రై చేస్తున్నాం. హాయ్ హాయ్. ఓకే, పేమెంట్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇది ఎంట్రీ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియం అనుకుంటా, మీడియం టైగర్ ఉన్నట్టుగా ఉంది. సో ఇవన్నీ డూస్ అండ్ డోంట్స్ అన్నీ హిందీలో కూడా ఉంది, హిందీలో కూడా మెన్షన్ చేశారు. గ్రేట్. ఇంగ్లీష్, హిందీ, ఇది ఏం లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు ఇంకా. అండ్ ఇక్కడ మన బిలాంగింగ్స్ కూడా ఉంటాయనుకుంటా, మన బిలాంగింగ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మేమైతే మా బ్యాగ్ పెడదాం అనుకుంటున్నాము. మరి 690 per person. బిగ్ టైగర్. ఓకే ఓకే. సో మనకంటే ఒక టైం ఇచ్చారు, 2:45 టికెట్. ఓకే. సో మన క్యూ నెంబర్ అయితే 321. 321 అని చూడండి. Listen to me, please. You go inside Big Tiger. You can touch or back. Phone side cannot touch. Stay with your group. Walk with staff. Don't walk alone. Mobile phone, you can take photo. No flash. Okay. No calling. No video call. Ikaw lang, no? Hello. Hello. Diam ke? Big Tiger. Eh? Makanan. Nóมีเสียงเนาะ อะไรโอ้หน้าเหมือนเด็กยังอ่อนอยู่เลยอะจริงเอ้ยหน้า
ఇప్పుడు అయిపోయింది. బిగ్ టైగర్ దగ్గరికి వెళ్ళాము. అందరూ చిన్నవి, మీడియం, ఇంకా స్మాల్ టైగర్ సెలెక్ట్ చేసుకుంటే మేము బిగ్ టైగర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుండాలని చెప్పేసి అలా తీసుకున్నాం. కాకపోతే ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు, మేము ఒక్కలమే వెళ్ళాము బిగ్ టైగర్ దగ్గరికి. వీళ్ళు చెప్తున్నారు ఈ రోజు చాలా భయం కూడా వేసింది వెళ్తా ఉంటే. నాకైతే యాక్చువల్లీ 10 minutes టైం అక్కడ. మేము కనీసం ఒక 5 minutes కూడా లేదు, ఓన్లీ 4 minutes వచ్చేసాం కదా. ఇక్కడ కూడా ఒక టైగర్, వీటికి రెస్ట్ ఇచ్చినట్టుకున్నారు. విదిన్ 4 minutes బ్యాక్ వచ్చేసి. యాక్చువల్లీ 10 minutes, బట్ టెన్షన్ కి ఫొటోస్ వీడియోస్ అయితే వచ్చాయి కదా, సరిపోతుంది అని చెప్పేసి మేము వచ్చాము. అండ్ ఒకసారి అది లేచింది ఒక టైంలో మామూలుగా లేదు అసలు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. బ్రదర్ నెగోషియేట్ చేస్తా ఉన్నారు. ఇది టుక్ టుక్ అంటారు. నేను టుక్ టుక్ అంటారు. ఇక్కడ ఇండియన్స్ పరిచయం అయ్యారు, వీళ్ళు తమిళనాడు అంట. సో వాళ్ళతో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ రోజు డే. చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. సో ఇది టుక్ టుక్ 20 బాత్ తీసుకుంటారు ఎక్కడికైనా చిన్న రైడ్. సో టైగర్ పార్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము పట్టాయలో ద మోస్ట్ ఫేమస్ మాల్ అయిన టెర్మినల్ 21 మాల్కి అయితే వచ్చాము. ఈ మాల్ ఫేమస్ ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్లో డిఫరెంట్ కంట్రీస్ అండ్ వాటి సిటీస్ యొక్క థీమ్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుంది, కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ గో కార్టింగ్ కూడా ఉంది. గో కార్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గో కార్టింగ్ కూడా చేయొచ్చు. కృష్ణ నాకు ప్యారిస్ చూడాలి. అదేంటి పట్టాయ బ్యాంకాక్ వచ్చి మళ్ళీ ప్యారిస్ అంటే అది నాకు ప్యారిస్ డ్రీమ్ బాగా చూడాలండి. సరేలే, నీకోసం ప్యారిస్ కి తీసుకెళ్తున్నా. సరే, ప్యారిస్ లో ఏం చూస్తావు మరి? ఇంకేముంది, ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్, సరే కళ్ళు మూసుకో. ఎక్కడ? అక్కడ చూడు, ఐఫిల్ టవర్. ఎలా ఉంది ప్యారిస్ ఐఫిల్ టవర్? సూపర్. నెక్స్ట్ స్టేషన్ ఇటలీ.
సో మాల్లో అలా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సరే అని చెప్పేసి మ్యాంగో స్టిక్కర్ రైస్ అయితే ట్రై చేసాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ద మోస్ట్ ఫేమస్ ఆల్కజర్ షోకి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసి బయటకు వచ్చేసి వీళ్ళందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. బట్ జాగ్రత్త, అందరితో ఫొటోస్ దిగకండి. ఒక్కొక్క పర్సన్కి 100 థాయ్ బాట్ పే చేయాలి. సో మీకు నచ్చిన వాళ్ళతో దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగండి. అండ్ ఆల్కజర్ షో బుక్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తక్కువ పడుతుంది. క్లూక్ యాప్లో బుక్ చేసుకోండి, డిస్కౌంట్లో వస్తుంది. Ladies and gentlemen, that concludes our show for this evening. We wish to thank you for your patronage and hope that you enjoyed our presentation as much as we enjoyed bringing. అండ్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా ఒక లేడీ బాయ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ కపుల్ ఆఫ్ ఫొటోస్ అయితే దిగాము. హాయ్, థ్యాంక్ యూ. సో ఇలా మేము పట్టాయాలో డే 2 అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము.